నమస్కారం. SCN వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భూభారతి దరఖాస్తులను 60 రోజులుగా పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. వర్షాకాలంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా నాలాలు పూడికతీత పనులు. మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్. మామడలో గొర్రెల మందపై కుక్కల దాడి. 10 గొర్రెలు మృతి, 3 లక్షల వరకు ఆస్తి నష్టం. భూభారతి దరఖాస్తులను 60 రోజులుగా పరిష్కరించాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వివిధ శాఖల సూపరింటెండెంట్ల అధికారులతో కలెక్టరేట్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి చిన్న సమస్యను సైతం అత్యంత ప్రశాంతతతో పరిగణించి పరిష్కరించాలని సూచించారు. అలాగే ప్రజావాణిలో స్వీకరించే ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదన కలెక్టర్ కిషోర్ కుమార్, డిఆర్డీఓ రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వర్షాకాలంలో నిర్మల్ పట్టణ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి తెలిపారు. వర్షాకాలంలో కాల్వ నాళాలతో ఇబ్బందులు పడుతున్న చిక్కడపల్లి, ఇంద్రానగర్, గొల్లాపేట ప్రాంతాల్లో పూడికతీత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్లు తెలిపారు. ఎంతటి భారీ వర్షం కురిసినా నాళాల్లో వర్షము నీరు నిల్వ ఉండకుండా సాఫీగా వెళ్లిపోయేలా పూర్తి స్థాయిలో శుభ్రపరుస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ సిబ్బంది శక్తివంచన లేకుండా ఈ పూడికతీత పనుల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. అయ్యప్ప తత్వాన్ని అందరికీ వివరించిన మహానీయుడు చంద్రమౌళి గురుస్వామి అని హరిహర క్షేత్ర ఆలయ గురుస్వామి పిఎన్ మూర్తి, అయ్యప్ప సేవా సమితి జిల్లా అధ్యక్షులు బద్రి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఇటీవల అకాల మరణం చెందిన చంద్రమౌళి గురుస్వామికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రమౌళి గురుస్వామి అయ్యప్ప చరిత్ర వివరణలో దీక్ష నియమాలతో ఎంతో మంది భక్తులకు ఆరాధ్యులుగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు జిందం జనార్దన్, యువరాజు, వీరు, ప్రకాష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్వామి పాదం అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం, భగవాన్ శరణం, భగవతి శరణం, భగవతి శరణం, భగవాన్ శరణం, భగవాన్ శరణం, భగవతి శరణం, భగవతి శరణం, భగవాన్ శరణం, భగవాన్ శరణం, భగవతి శరణం, భగవతి శరణం, భగవాన్ శరణం. అయ్యప్ప అంటే తెలవని నాటి నుంచి అయ్యప్ప ఎవరనే సంగతి కూడా మాకు తెలియదు. ఆయనే మాకు చెప్పింటాడు. ఎప్పుడన్నా మేము పోయినప్పుడు అరే నాన్న ఇట్లా చేయాలి అట్లా చేయాలి అంటే, చేయాలంటే మీరు బిజీ ఉంటారు కదా సార్, బిజీలో ఎట్లా అంటే అరే నేను ఒక గ్రంథం ఇస్తారా నాన్న చదువుకుంటారా మీరు అంటే ఆయన పేజీలు 4000 పేజీలు, నేను 3200 పేజీలు. అప్పటి నుంచి నా మైండ్ కూడా ఇట్లా ఆయన అంతటి అనుభవం. ఆయనకి తెలియని సబ్జెక్ట్ అనేది లేదు. ఆయనతోనే మనం అంతా ఇక్కడ అంతా తయారేమంటే ఆయనే స్ఫూర్తి. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప తత్వాన్ని తెలిపినటువంటి గురుస్వామి
చంద్రమౌళి గురుస్వామి మొన్న చనిపోవడం చాలా బాధాకరం. అయ్యప్ప దీక్ష గురించి ఉమ్మడి రాష్ట్రంలో ఎవ్వరికీ తెలియనప్పుడు గురుస్వామి ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్రమంతా అయ్యప్ప దీక్ష తత్వాన్ని తెలిపిన వ్యక్తి చంద్రమౌళి గురుస్వామి. అలాంటి గురుస్వామి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరము. ఎన్నో పుస్తకాలు రాసి అయ్యప్ప విజయం రాసి అయ్యప్ప భక్తులను ఎంతో అయ్యప్ప గురించి తెలిపిన వ్యక్తి చంద్రమౌళి గురుస్వామి. ఆ గురుస్వామికి మరి నిర్మల్ అయ్యప్ప సేవా సంఘ్ తరపున ఆయన ఆత్మకు పవిత్రత కలగాలని కోరుతూ ఆ భగవంతుణ్ణి అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నారు. నిర్మల్ మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి సుధాకర్ గారిని నిర్మల్ జిల్లా డీసీ జనరల్ సెక్రటరీ పలాస మల్లేష్ ఘనంగా సన్మానించారు. నిర్మల్ మండల గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి నూతన ఎంపీడీఓ అంకిత భావంతో పనిచేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. నిర్మల్ జిల్లాలో తల్లిదండ్రులు లేని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలబాలికలకు జీడీఆర్ ట్రస్ట్ ఉపకార వేతలను అందిస్తుందని ఆ ట్రస్ట్ నిర్వాహకులు బైన్సా జీడీఆర్ కృష్ణ మురళి స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు పుండలీకరావు తెలిపారు. 1 నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలికలు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు హాస్పిటల్లో సంప్రదించాలని సూచించారు. మామడ మండల కేంద్రంలోని మేకం ఆషన్న అనే గొర్రెల కాపరి తన గొర్రెల మందను ఎప్పటిలాగే ఇంటి వద్ద ఉంచగా రాత్రి కుక్కలు గొర్రెలపై దాడి చేశాయి. 10 గొర్రెలు మృతి చెందాయి. 10 గొర్రెలు ప్రాణాలతో కొట్టుమిట్టుతున్నాయి. 3 లక్షల వరకు నష్టం జరిగిందని మేకం ఆషన్న తెలిపారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి తనను ఆదుకోవాలని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆమెడ శ్రీధర్ అన్నారు. గురువారం పట్టణంలోని ఆర్యవైశ్య సంఘ భవనంలో ఏకాదశి పర్వదిన మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. భక్తి ప్రవృత్తులతో ప్రతి ఒక్కరూ అమ్మవారిని కొలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये गौरी देवताभ्यो नमो नमः। भागाबलं चन्द्रबलं देव विद्याबलं देव लक्ष्मीपदेगं स्मरामहे लाभस्तेषां जयस्तेषां नमः। उमामहेश्वराभ्यां नमः। वाणी हिरण्यगर्भाभ्यां नमः। शशिपुरन्दराभ्यां नमः। अरुन्धदेवशिष्टाभ्यां नमः। सीतारमभ्यो नमः। मातृदेवताभ्यो नमः। सर्वेभ्यो महाजनेभ्यः अयं मुहूर्तमस्तु। अक्षंतल दीपालपैन వేసేసేయండమ్మా. దీపాలలో 2 అక్షంతలు కలశంలో వేసి నమస్కరించుకోండి. తన్నా దీప ప్రచోదయాత్. नमस्कारोमि. ओम नारायणाय नमः. ओम माधवाय नमः. गोविंदाय नमो नमः. ओम विष्णवे भावनाय नमः. सृजनाय नमः. उत्तेषन्तु देनाः ब्रह्मकर्मण समाये गायत्री देवता छन्दाः प्राणायाम विनियोगः. అందరూ కూడా చేతులు జోడించి నామస్మరణ చేయండి అమ్మవారిది. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం జనాః భగో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. మాతమః సమస్తాః దుర్దేశయః శ్రీ పరమేశ. అమ్మవారి సంకల్పం లేని ఏ ఒక్క చీమ కూడా ఇక్కడికి వెళ్ళి మనం కదలదు కాబట్టి ఆమెను మంచిగా స్మరిస్తూ ఈ ఉజ్జల ఏకాదశి నిర్మల ఏకాదశి కూడా అంటారు. చాలా పవిత్రమైంది. పౌర్ణమి కంటే ముందు వచ్చే గురువారం ఏకాదశి వ్రతము చాలా పవిత్రమైంది. మనం అనుకుంటాం ఈ రోజున్న ఈ 100 మహిళలు ముత్తైదులు ఎంతో నిష్టగా ఏకాదశి ఒక్క పొద్దుతో చేసుకుంటున్నాం. అబ్బా నా ఇల్లే మంచిగుంటుందని కాదు, మీ ద్వారా నీ కుటుంబంతో సహా అమ్మవారి కుటుంబాలు అలాగే మీ ఎవరైతే మెట్టిన ప్రతి ఒక్కరి కుటుంబాలకు మీరు ఇచ్చే మహిళలతో ఇచ్చే ఆశీర్వాదమే ఈ గురువారం ఏకాదశి వ్రతము. చాలా పవిత్రమైంది. అది 2 రోజులు యజ్ఞంతో సహా అలాగే చాటల వాయనం కూడా ఇవ్వడం జరుగుతుంది. రేపు ఆవు పూజ
లేఖ పూజ కూడా ఉంటుంది. ఇన్ని పూజలు మీ అందరి సంకల్పం అమ్మవారి దగ్గరుండి మనతో చేతి పట్టుకొని చేపిస్తుంది కాబట్టి మీ అందరి కుటుంబాలు కూడా పునీతులుగా అని చెప్పి నేను పుణ్యాత్ములు అని చెప్పి చెప్తున్నాను. రాష్ట్రంలో స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో గురువారం షాపులు బంద్ చేసి నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు ముప్పిడి రవి మాట్లాడుతూ జీవో 272 సవరించి దొంగ బంగారం కేసుల నుండి స్వర్ణకారులను కాపాడాలని కోరారు. అలాగే 50 సంవత్సరాల వయసు దాటిన వారికి 5,000 పెన్షన్ మంజూరు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు శ్రీ రామోజీ నరేష్, ప్రధాన కార్యదర్శి సుముఖ అన్వేష్, కోశాధికారి నరసింహాచారి, మనోహర్ చారి, జనార్దర్, శంకరయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూభారతి దరఖాస్తులను 60 రోజులుగా పరిష్కరించాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. వర్షాకాలంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా నాలాలు పూడికతీత పనులు, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్. మామడలో గొర్రెల మందపై కుక్కల దాడి, 10 గొర్రెలు మృతి, 3 లక్షల వరకు ఆస్తి నష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.